రండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. నేను టీఆర్హెచ్ హాస్పిటల్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్, వారికోస్ సీల్ ఒకటేనా అని అనుకుంటారు. వారికోస్ సీల్ అంటేనేమో బీజాలలో వచ్చే వెయిన్స్ ఉబ్బడాన్ని వారికోస్ సీల్ అంటాం. బట్ కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బితే కనుక దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఈ వారికోస్ వెయిన్స్ ఎవరిలో వస్తాయి అనుకుంటే కనుక చాలామంది ఎవరికి అంటే ఆక్యుపేషన్ డిజార్డర్ అన్నట్టు కొన్ని జాబ్స్ చేసే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. 50 to 80% వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఆ జాబ్ రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే కనుక మెయిన్గా పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే బార్బర్స్ కావచ్చు, హోటల్లో పనిచేసే షెఫ్స్ కావచ్చు, అండ్ ఫైనల్గా డాక్టర్స్ కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే గంటలు గంటలు ఒకటే ప్లేస్లో నిల్చోవడం వల్ల, వాకింగ్ అటు ఇటు తిరగకుండా ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్న రక్తనాళాల నుండి వాల్స్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఉండడం వల్ల అవి రక్తనాళాలు అనేవి పాడైపోతూ ఉంటాయి. సో ఈ రక్తనాళాలు పాడవడం వల్ల ఏమవుతుందంటే రక్తం పైకి వెళ్ళాలి. ఎందుకంటే కింద నుంచి రక్తం పైకి వెళ్ళాలంటే ఎటువంటి మనకు హార్ట్ లాంటిది ఏం లేదు. బట్ అయినా కానీ కాళ్ళలో రక్తం గుండెకి వెళ్ళిపోతూ ఉంటుంది. రిటర్న్లో అగెనిస్ట్ గ్రావిటీగా వెళ్తుంది. ఎట్లా వెళ్తుందంటే మనం నడుస్తూ ఉంటేనే రక్తనాళాల మధ్యన అంటే మజిల్స్ మధ్యన రక్తనాళాలు ఉంటాయి కాబట్టి అవి పంప్ అవుతూ ఉంటాయి. అందుకే మనము కండలు ఏవైతే కాఫ్ మజిల్ అంటాం కదా, పిక్కలు అంటాం కదా, ఆ పిక్కల్ని మనము రెండవ గుండె అంటుంటాం. ఎందుకంటే అదే పంప్ చేస్తూ ఉంటుంది రక్తాన్ని. అది పంప్ చేయడం వల్ల అది మనకి గుండెకి అనేది రక్తం పైకి వెళ్తుంది. బట్ మనం ఒకటే చోట నిల్చున్నాం అనుకోండి, ఆ రక్తం పంప్ చేయదు. పంప్ చేయకపోయేసరికి కాళ్ళల్లో రక్తం ఉండి 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 ఆ వాల్స్ డ్యామేజ్ అయిపోయి రక్తం అనేది బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తము సగం పైకి వెళ్తుంది, సగం కాళ్ళల్లో ఉండిపోయేసరికి కాళ్ళ వాపులు వస్తాయి. అంతేకాకుండా వాపులు రావడంతో పాటు స్లోగా ఆ కాలు నల్లగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. మెలికలు తిరగడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న రక్తనాళాలు మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న రక్తనాళాలు, మెలికల రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే సూపర్ఫిషియల్ వారికోసిటీస్ అంటుంటాము. అంతేకాకుండా మెల్లగా కాలు నల్లగైన చోట మెల్లగా దురదలు పెడుతూ ఉంటాయి. అక్కడ ఒక చిన్న పుండు ఫామ్ అవుతుంది. మీరు బాగా గమనిస్తే కనుక ఆ ఏరియా చాలా షైనీగా ఉంటుంది. వెంట్రుకలు ఉండగానే ఊడిపోతూ ఉంటాయి. వెంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి. దీన్ని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఆ చర్మం కింద ఉన్న కండ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్కి గురైపోయి గట్టిగా తయారైపోతుంది. అండ్ చర్మం కూడా పేపర్ లాగా తయారైపోయి అక్కడ అల్సర్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రకంగా కూడా మనం పట్టించుకోకుండా మొండిగా ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న రక్తం గడ్డగట్టేసి ఒక్కొక్కసారి డీవిటీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అక్కడ అల్సర్ ఎవరికైతే పుండ్లు ఉన్నాయి అనుకుంటే కనుక, యాంకిల్ దగ్గర పుండ్లు ఉన్నాయి అంటే కనుక అది 90% వారికోస్ వెయిన్స్ వలన వచ్చింది. ఎందుకు అంటే ఎక్కువ చూసుకుంటే కనుక జనాభాలో చూసుకుంటే కనుక వారికోస్ వెయిన్స్ వలన ఫామ్ అయ్యే అల్సర్స్ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో వీళ్ళకి ఎట్లుంటుంది అంటే అల్సర్ తొందరగా మానదు. పుండు మానట్టే మాని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతుంది. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే అసలు పుండే లేకుండే బైక్ కిక్ కొడుతుంటే తగిలింది, బైక్ తగలడం వల్ల పుండు అయింది, లేకుంటే బైక్ స్టాండ్ తగలడం వల్ల పుండు అయింది అని చెప్తూ ఉంటారు. బట్ అక్కడ ఏంటంటే పేపర్ లాగా అయిపోవడం వల్ల చర్మంలో క్వాలిటీ పోయి మెల్లగా అక్కడ ఉన్న చర్మం అనేది పాడైపోయి ఒక అల్సర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రక్తం సరఫరా సరిగ్గా ఉండదు అక్కడ. సో ఈ అల్సర్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందంటే ముట్టుకుంటే పెయిన్ అనిపిస్తుంటుంది, జివ్వుమని గుంజినట్టుగా అనిపిస్తుంది, ఒక రకమైన డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. పుండు మానదు, చూడడానికి ఎర్రగానే అనిపిస్తుంది, బట్ ఒక రకంగా చర్మం రాదు. ఎందుకంటే ఆ చర్మం అనేది పేపర్ లాగా అయిపోయి కింద కండ ఉండదు. సో చర్మంలో గ్రోత్ అనేది ఉండదు, చాలా స్లో గ్రోత్ ఉంటుంది అన్నట్టు. సో దీన్నే వీనస్ అల్సర్ అంటుంటాం. సో ఇవన్నిటిని చూస్తే కనుక వారికోస్ వెయిన్స్ ఉన్నాయని మనం నిర్ధారణ చేసుకుంటాం. వారికోస్ వెయిన్స్కి మీరు ఓపెన్ సర్జరీ నిండొచ్చు, లేజర్ సర్జరీ నిండొచ్చు. బట్ మన టీఆర్హెచ్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో దాన్నే మనం గ్లూ టెక్నిక్ అంటాం, గ్లూ మెథడ్ అంటాం. ఈ గ్లూ మెథడ్లో ఏంటి అంటే ఓపెన్ టెక్నిక్లో అయితే రక్తనాళాన్ని పీకేసేవాళ్ళం. సో అట్లా పీకడం వల్ల ఏంటి అంటే అది ఓపెన్ సర్జరీ, కొంచెం బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. అండ్ మోకాల కింద రక్తనాళాన్ని పీకడం కొంచెం కష్టం, ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా దాని పక్కనే ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ డ్యామేజ్ అయితే ఫుడ్ డ్రాప్ అంటాం, కాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఓపెన్లో ఆ రిస్క్ ఉంటుంది. సెకండ్ వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే లేజర్ టెక్నాలజీ, దీన్ని ఈవీఎల్టీ అంటాం. ఈవీఎల్టీలో ఏంటంటే రక్తనాళం అలాగే ఉంటుంది, బట్ రక్తనాళాన్ని కాల్చేస్తాం పర్మనెంట్గా. సో కాల్చడం వల్ల ఏంటి అంటే మొత్తం రక్తనాళం అంతా ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఫైబ్రోసిస్ అయిపోయి ఆ రక్తనాళం అబ్జార్బ్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ రక్తనాళం పనిచేయదు కాబట్టి రక్తం అనేది బ్యాక్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. బట్ కొన్ని ఏళ్ళ తర్వాత ఈ రక్తనాళం ఏదైతే మనం బ్లాక్ చేసేసినామో, కాల్ చేసినామో, అబ్లేషన్ చేసినామో ఆ రక్తనాళము మళ్ళీ రీకెనలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ తెరుచుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. మేబీ అది 10 years కావచ్చు, 15 years కావచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు, బట్ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్టు.
ఈ లేజర్ చేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ మత్తు ఇవ్వాల్సి వస్తుంది, అంతేకాకుండా కొంచెం సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది, ఎంతో కొంత మంటలు ఉండే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 1 డే స్టే చేయాల్సి వస్తుంది. బట్ మనం చేసే లేటెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో, గ్లూ మెథడ్ ఏదైతే ఉందో, ఇది కంప్లీట్ పెయిన్లెస్ మెథడ్. అసలు పెయిన్ అనేది ఉండదు అండ్ ఎటువంటి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రీకానలైజేషన్ అయ్యే అవకాశాలు అంటే మళ్ళీ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకు వచ్చే అవకాశాలు 0%. ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ వెయిన్ అనేది ఓపెన్ అయ్యే అవకాశాలు 0% అన్నట్టు. అంతేకాకుండా దీనివల్ల ఎటువంటి స్కార్ ఫామ్ కాదు, ఎటువంటి మంటలు ఉండవు, ఎటువంటి సాక్స్ వేసుకునే అవసరం లేదు. పేషెంట్ ఇమ్మీడియట్గా 1 అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. లేటెస్ట్ సర్జరీ ఏదైతే గ్లూ ఉందో అది మన సెంటర్లో చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ 1 అవర్ ప్రొసీజరు. వితిన్ 1 అవర్లో డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.